నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృషి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా అన్నదాత సుఖీభవ. 23-24 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు నిలబెట్టుకుంటుందని, అన్నదాత సుఖీభవ నిధి కింద ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా 7,000 రూపాయలు జమ చేసిందని, కేంద్ర వాటా కింద 2,000 రూపాయలు, రాష్ట్రం వాటా కింద 5,000 రూపాయలు కలిపి రాష్ట్రంలోని 46,85,838 మంది రైతు ఖాతాల్లో వేసిందని, ఒక్కో ఏడాది 20,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రింద రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు మండల అధికారులు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాల్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీమతి కె కౌసర్ భానో, తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫస్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి 100 డబ్బులు ఇచ్చాం, దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ తల్లికి రైతు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో దాదాపుగా 3,194 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ పిఎం గారి దగ్గర నుంచి 2,000 వస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 వేసి 7,000 రూపాయలు పెడతా, రెండో పెడితే 7,000, మూడో పెడితే 6,000. ఓవరాల్ చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో 20,000 రూపాయలని ప్రతి రైతుకి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పుడు ఇది చేసిన ప్రతి పని కూడా మన దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం కావాలి. చేసిన పని చేయని పని మరి నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటే, చేసిన పని గురించి ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, రైతుల తరఫున ఖండించడం కూడా ఎక్కడ చేయట్లేదు. ఇవాళ అలా చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు, నేను ఇంత కష్టపడి పనిచేస్తా ఉన్నాను, ఎంతసేపు పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే ప్రజల్లో స్పందన ఏంటనేది కూడా అర్థం చేసుకోవాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇవన్నీ బాగా జరుగుతున్నాయో లేదో కూడా మనం 10 మందికి చెప్పాలి, 10 మంది ఖండించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఖండించినప్పుడు మనం తిరిగి ఖండనివ్వాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి. గత ప్రభుత్వంలో ఏం చేసిందనేది కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ రైతు ధాన్యం తోలితే మరి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఏ మిల్లుకి తోలాలో తెలియదు, మరి ఎంత మిల్లుకి డబ్బులు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉంటే, మనం వచ్చిన తక్షణం ఇది 2వ సీజన్ కూడా 48 గంటల్లో రైతుకు డబ్బులు వేసాం. పండిన ప్రతి గింజని కూడా రైతు దగ్గర నుంచి కొని ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఈరోజు అందరి అకౌంట్ లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీలు కూడా లాస్ట్ ఇయర్ అన్ని పెండింగ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆ రోజు వరకు 1,650 కోట్లు రైతులకు బాకీ ఉంటే ఆ డబ్బులు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిందని కూడా తెలియజేయడంలో ఏమాత్రం వచ్చేయండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే ఈ యూనివర్సిటీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారు, వేదిక మీద ఉన్న కూటమి నాయకులు, అలాగే రైతాంగం అందరికీ కూడా, రైతాంగానికి, ఇక్కడ ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్న ఈ యూనివర్సిటీలో ఉన్న వ్యవసాయ సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సూపర్ 6లో భాగంగా ఈవేళ రైతులకి మరి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి
6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు, కలిపి 20,000 రూపాయలు ఇవ్వాలి. మొదటి విడతగా ఈరోజు మరి ఈ 7,000 రూపాయలు విడుదల చేయడం ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు సోదరులకి ఇవాళ శుభవార్త చెప్తాగా మరి అన్నదాత సుఖీభావ రిలీజు మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దర్శిలో భారతదేశ వ్యాప్తంగా వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు. మరి ఇక్కడ స్క్రీన్ ఉండాలి లేదు, మరి పెట్టలేదు. సహజంగా అది కూడా పెట్టవలసిన అవసరం చాలా ఉంది. మరి ఈ కార్యక్రమంకి అధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ అధికారులకు కానీ, అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇచ్చేసిన తాడేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మరి గవర్నమెంట్ విప్పు సోదరులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి, అలాగే మరి భవన కార్మికులు ఇతర కార్మిక శాఖల చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కుర్రాల మల్లికార్జునరావుకి, అలాగే మరి వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకి, ఆర్డీఓ గారికి, అగ్రికల్చర్ ఏడీ గారికి, ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ గారికి, మిగతా అధికారులకి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొక మాట కట్టుబడి, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏది ఎదురు 6 ప్యాక్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు పెట్టించో అది జరగలేదని రకరకాల కామెంట్లు చేసే నాయకులు ఎక్కువైపోయారు. స్థానిక 23, 24వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావుని వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, 23, 24 వార్డుల నాయకులు ఈదుపల్లి వాసు, లింగంపల్లి స్వాతి, మొండెం లీలా, ఎస్కే హాజీ, నౌడు శివ, పసలపూడి రాంబాబు, ఏరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, చింతకాయల సత్యనారాయణ, అడ్డాల నరసింహారావు, కిలాడి సాయి, దళాయి తిరుమలరావు, పైల శివ, కేఎస్ఎన్ రాజు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి వందనం. ఓకే, గ్యాస్ బండి వస్తుందా? ఇంట్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందా? థ్యాంక్ యూ. నీకు 4,000 ఉపయోగకరంగా ఉంటున్నది కదా. ఇప్పుడు గ్యాస్ బండ్ ఉందా నీకు? లేదండి. మరి పెట్టుకోలేదా గ్యాస్ బండ? అబ్బాయికి ఉన్నదానికి మా అబ్బాయి మా దాంట్లో ఉంటున్నావు. ఇక ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కాబట్టి ఎలా ఉందంటావు? నీకు సంతృప్తిగా ఉందా? నీకు నీ మెయింటెనెన్స్ కి ఎవరికి? మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందా? ఓకే, వెరీ గుడ్. తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు? ఏం చదువుతున్నాడు? 10th క్లాస్. మరి అతనికి తల్లికి వందనం పడిందా? పడిందా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ నాన్న వయసు పెన్షన్ వయసు కాదు కదా? రాంబన్ కదండి, వాసుకుని అదేలే, వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొస్తారు మనకి అని చెప్పాలండి. ఇల్లు మున్సిపల్ హై స్కూల్. మీరు ఎక్కడ చదువుతున్నారా? నువ్వు కూడా అక్కడే? నువ్వు సెంట్ ఆన్స్. మీరు డబ్బులు ఉంటారు కానీ ఇప్పటికి తేడా ఏంటి? మీరు కిందటి సంవత్సరం 2 సార్లు భోజనం పెడుతున్నారా? ఏం పెడుతున్నారు మధ్యాహ్నం భోజనంలో? రైసు, గుడ్డు. చెప్పు, నువ్వు చెప్పు. రైసు, గుడ్డు, కూర. ఎలా ఉంటున్నది భోజనం? రైస్ ఎలా ఉన్నది? ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? బాగుందా? ఇది వరకటి మీద బాగుంది. ఇదివరకు లావుగా ఉండే బియ్యం, ఇప్పుడు సన్నగా ఉన్నాయి కదా, వెళ్తున్నాయి లోపలికి. సాంబార్ కూడా బాగా పెడతారా? అన్ని బాగా చేస్తున్నారా? పెరిగిస్తున్నారా? బాగున్నాయి అన్నీ?
టై బెల్ట్ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? లోకేష్ బాబు. ఆ? చంద్రబాబు గారు అన్నారు. గట్టిగా చెప్పు. ఎవరు ఇస్తారు? ఆ? చంద్రబాబు గారు. ఇవన్నీ లోకేష్ గారు ఇస్తున్నారు. పాడు చేయలేదు కదా. మీ మావ ఇచ్చిన ఏం పాడు చేయలేదుగా. ఇదేనా? నిండే అడిగాను, నిండే కేకేశాను. చెప్తాడండి కరెక్ట్ గా. ఇలా పుచ్చుకో. ఇప్పుడు అందరికీ పడినాయా? తల్లికి వందనం పడిందా? పడింది. చాలా తక్కువ మంది చెప్పారు. ఎక్కువ మంది ఏదైనా ఇబ్బందుల వల్ల తర్వాత వాళ్ళ కరెంటు బిల్లు కానీ ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే తల్లికి వందనం కార్యక్రమం 195 మందికి పడినట్టుగా మనకి అంచనా ఉంది. ఈ రకంగా 10,000 కోట్లతోటి ఇలాంటి పథకాన్ని దేశం మొత్తంగా అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి మద్దతు ఇస్తూ మరి వెనకుండి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీర్వచనాలతోటి మరి వేళ లోకేష్ గారు కూడా అనేక కార్యక్రమాలు పిల్లల కోసం మరి ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్సే కాకుండా మధ్యాహ్న భోజనంలో మరి సన్నబియ్యం ఇవ్వడం, సన్నబియ్యంతో రైస్, కోడిగుడ్డు ఇస్తున్నారు, అలాగే వేరే కర్రీ ఇస్తున్నారు, ఒక పచ్చడి ఇస్తున్నారు, మరి సాంబార్ ఇస్తున్నారు, పెరుగు ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు, స్కూల్ బ్యాగ్ కిట్టు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు. ఈ రకంగా ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ రకంగా జరుగుతుందో అలా ప్రభుత్వ స్కూల్లో జరిగే విధంగా నారా లోకేష్ గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో సభ వద్ద ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు రైతులు ధాన్యంతో అభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల నగదు వారి ఖాతాల్లో జమ చేస్తామని, ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రైతులకు 7,000 రూపాయలు నగదు విడుదల చేయడం జరిగిందని కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందంగా ఉందని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నవరత్నాల టీం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గొల్లపూడి నాగ అక్షిత మనవడు గొల్లపూడి అవ్యక్త పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు దాతలుగా వ్యవహరించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 368వ వారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు నవరత్నాల టీం తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల టీం గొల్లపూడి సూరిబాబు, మంగతాయారు దంపతులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస, మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 368వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగే ముఖ్య కారణం దాతల కారణం వల్ల మేము ఇన్ని వారాలు కూడా చేయగలిగాము. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు గొల్లపూడి సూరిబాబు గారు, మంగతాయారు దంపతులు, వారి కుమారుడు గొల్లపూడి రూపేశ్వర దుర్గా మణికుమార్, గొల్లపూడి శ్రీ నాగ అక్షిత మనవడు గొల్లపూడి అవ్యక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధన సహకరించారు.
వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవెల్ల కాపాడుని కోరుకుంటోంది మా నవరత్నాల టీం. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద మా నవరత్నాల టీంచే జరపబడే అన్నదానం అందరికీ తెలుసున్న విషయమే. మనం ఏ దానాన్నైనా చేసేటప్పుడు ఈ దానానికి వీళ్ళు అర్హులా కాదా అని కొంచెం వివేచనతో ఆలోచించి చేయాలి. కానీ మధ్యాహ్నం 12 గంటల టైంలో ఎవరు ఆకలితో వస్తే వాళ్ళకి మాత్రం అన్నదానం చేయడానికి ఎటువంటి విచక్షణ లేకుండా ఎవరికైనా దానం చేయవచ్చు. అంత గొప్పది అన్నదానం. అన్నదానం చేయడం వల్ల వాళ్ళు కావలసినంత తిని మా కడుపారా తిని మనసారా అన్నదాత సుఖీభవ అని ఆశీర్వాదాలు పొందడం వల్ల వాళ్ళు తరిస్తారంటంలో అతిశయోక్తి లేదు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప. ఇక్కడ అన్నదానానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 7794847799. ఇక్కడ అన్నదానానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ మరొక్కసారి 7794847799. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.